तव स्तरम् वाजी वाजी हवामहे सखाय इन्द्रमोदये सखाय इन्द्रमोदये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता ओम भूर्भुवः स्वः प्राणदाता दुःखहर्ता सुखदाता आत्मदा बलदा मोक्षदा ज्ञानदा वर्चोदा सर्वदा ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు. శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు, మిత్రులు, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, వేదము నిత్యం వేదమున్నటువంటి జ్ఞానం నిత్యం వేదకర్త పరమాత్మ పరబ్రహ్మ పరబ్రహ్మ నిత్యం పరబ్రహ్మ జ్ఞానం నిత్యం ప్రళయములో కూడా నిత్యమే, సృష్టిలో నిత్యమే, సదా నిత్యం. ఈ జగత్తు రూపములో ఉన్నప్పుడు అనిత్యం. జగత్తు యొక్క కారణం, మూల కారణం అది నిత్యం. ఇప్పుడు కనిపించే జగత్తు అనిత్యం. వేద శబ్దాలు నిత్యం, ఉచ్చరిస్తే అనిత్యం. ధ్వని రూపములో అనిత్యం. ఈ ప్రపంచానికి కారణం ఉంది, వేదానికి కారణం ఉంది. కనిపిస్తుంది, కనిపించకుండా పోతుంది, వ్యక్తమవుతుంది, అవ్యక్తమవుతుంది. సత్ అసత్. ఈ ప్రపంచంలో కొన్ని వాదాలు ఉన్నాయి, సిద్ధాంతాలు, సంప్రదాయాలు. అసత్వాదము, ఆత్మవాదము అంటే అది సత్వాదము, అనిర్వచనీయవాదము. కేవలం బ్రహ్మ మాత్రమే సత్యం. ఈ ప్రపంచం ఒక స్వప్నం.
ప్రపంచమంతా మిథ్య. రకరకాల వాదాలున్నాయి. అసత్వాదము, శూన్యవాదం, అది మాధ్యమిక బౌద్ధుల వాదము. ఆత్మవాదం, సత్వాదం అంతా ఉంటుంది. విజ్ఞానవాదం, ఈ ప్రపంచం ఉంది, ప్రపంచం మాత్రమే ఉంది, ఆత్మ లేదు, పరమాత్మ లేదు అనేది విజ్ఞానవాదం. యోగాచార బౌద్ధుల వాదం అది. అనిర్వచనీయ వాదం, సత్ అనేది లేదు, అసత్ అనేది లేదు, ఏది లేదు, అంతా కళ, భ్రమ, భ్రాంతి, స్వప్నం అనేది శంకరాచార్య మతం. అన్యతాఖ్యాతి, అంతా మిథ్య. జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అనే రెండు సిద్ధాంతాలు. బ్రహ్మ సత్యం అనేది ఒక సిద్ధాంతం, జగన్మిథ్య అనేది ఇంకో సిద్ధాంతం. రెండు కలిపి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. రెండు కూడా శంకరాచార్య మతం, అద్వైతం అంటారు. ఇవన్నీ కావు, రెండు ఉంటాయి. సత్తు ఉంటుంది, అసత్తు ఉంటుంది, వ్యక్తం అవుతుంది, అవ్యక్తం అవుతుంది, కనిపిస్తుంది, కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోయినప్పుడు మూలంలో సత్తు, అది కనిపిస్తే వ్యక్తంలో సత్తు. సత్తు ఉంటుంది, అసత్తు ఉంటుంది. అదేవిధంగా వేదం కూడా అంతే. తర్వాత సూత్రాలు 57 నుంచి 60 వరకు సూత్రాలు ప్రక్షిప్తాలను చెప్పడం జరిగింది. 61వ సూత్రం, ఈ ప్రకృతి, జీవాత్మ, ఈ రెండు కూడా పరమాత్మ యొక్క వివిధ రూపాలే. కేవలం బ్రహ్మ మాత్రమే ఉంటుంది. ఈ జీవాత్మలు, ప్రకృతి అందరూ భాగాలే, అంశాలే. పరమాత్మ అంశమే ఈ ఆత్మ అనే విషయాన్ని ఖండించడం జరిగింది. కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయంలో 61వ సూత్రం, అద్వైతం కాదు, ఆత్మ కేవలం బ్రహ్మాత్మ. బ్రహ్మాత్మ అంటే కేవలం పరమాత్మ. కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు, ఇక ఆత్మ లేవు, ప్రకృతి లేదు, ఏదీ లేదు అనేది కాదు. ఎందుకంటే అటువంటి ప్రమాణాలు, అటువంటి లక్షణాలు, సంకేతాలు వేదాది శాస్త్రాల్లో ఎక్కడ లేవు. అటువంటి చిహ్నాలు లేవని చెప్పడం జరిగింది ఈ సూత్రంలో. నా అద్వైతమాత్మన లింగాత్ తద్ భేద ప్రతీతే. లింగాత్ అంటే ప్రమాణాల ద్వారా, ప్రమాణం ద్వారా, లక్షణం ద్వారా, చిహ్నం ద్వారా. అంటే వేదాది శాస్త్రంలో ఇటువంటి లింగం లేదు, అంటే ప్రమాణం లేదు, సంకేతం లేదు, లక్షణం లేదు. దేనికి సంబంధించి అంటే అద్వైత ఆత్మన, ఆత్మ కేవలం అద్వైతమే, ద్వైతం లేదు, మరొకటి లేదు, అంతా ఒకటే. వేరే జీవాత్మ లేవు, ఏదీ లేదు, అంతా ఒకటే అనేది నా అద్వైతం ఆత్మన. అద్వైతం ఆత్మన అంటే అద్వైతం అంటే ద్వైతం లేదు, అంటే ఒక ఏక ఆత్మ, ఒకే ఒక ఆత్మ, అది బ్రహ్మాత్మ, అదే పరమాత్మ అనేది లేదు. ఎందుకంటే లింగాత్ ప్రమాణం ద్వారా, లక్షణం ద్వారా. ఏం లక్షణం? వేద తద్ భేద ప్రతీతి, భేదం. ఈ భేద ప్రతీతం లేదు. ప్రతీతం అంటే జ్ఞానం. ఇందులో భేదం ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ లింగం అంటే అర్థం చేసుకోవాలి, లింగం అంటే లక్షణం అని. అర్థాభిధాన సామర్థ్యం, అర్థాన్ని స్పష్టం చేయడానికి లక్షణాలు ఉంటాయి, లక్షణాలతో తెలుసుకుంటాం. అటువంటి లక్షణాలు లేవని స్పష్టం చేసి చెప్పినారు. నిజానికి త్రైతవాదం ఇది వాస్తవం, వైదిక సిద్ధాంతం త్రైతవాదం. ఆత్మ ఉంటుంది, ఆత్మలు ఉంటాయి, పరమాత్మ ఉంటుంది, ప్రకృతి కూడా ఉంటుంది, ఈ మూడు ఉంటాయి. నిజానికి జీవాత్మలన్నీ, ప్రకృతి అంతా కూడా ఆత్మ యొక్క అంటే పరమాత్మ యొక్క అంశాలే, బ్రహ్మాత్మ యొక్క అంశాలే. ఇంకా వేరే భిన్నం ఏం లేదు, అంతా ఒకటే తత్వం, ఏకతత్వమే. పరమాత్మ యొక్క వివిధ రూపాలే ఇవన్నీ అనే విషయాన్ని ఇక్కడ ఈ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది.
ఇది ఇప్పటికి కూడా ఈ సిద్ధాంతం, ఈ సంప్రదాయం, ఈ వాదం ప్రపంచంలో ప్రచారంలో ఉంది, సాగుతుంది ఇప్పుడు. ఇది కాదని చెప్పడం జరిగింది. ఎందుకంటే వేదాల్లో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. సుపర్ణ సంయోజన మంత్రం కూడా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మ యొక్క వర్ణన, పరమాత్మ వర్ణన, స్వధ ప్రధానం పేరు మీద ప్రకృతి యొక్క వర్ణన, ఇలా ఎన్నో ఉన్నాయి. పరమాత్మ మనం వేడుకుంటాం, నీవే తల్లివి, నీవే తండ్రివి, త్వమిహి నా పితావసో త్వం మాతా శతక్రతో విశ్వాన్ని దేవ సవిత దురితాన్ని పరాసో యద్భద్రం తన్నాసని ప్రార్థన చేస్తాం. మృత్యుర్ముక్ష్యం అమృతాత్. ప్రార్థన ఎవరితో చేస్తున్నాము? భగవంతునితో ప్రార్థన చేస్తున్నాం. స్పష్టమైనటువంటి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. జన్మాది వ్యవస్థ గురించి, జన్మాది అస్యత అని చెప్పేసి వేదాంత దర్శనంలో కూడా ఉంది సూత్రం. జన్మ ఆది అంటే సృష్టి, స్థితి, లయ. యత ఎవరి వలన కలుగుతుంది, వారే బ్రహ్మ అని వేదాంత దర్శనంలో చెప్పడం జరిగింది. బ్రహ్మ యొక్క లక్షణాలు, అలాగే ఆత్మ లక్షణాలు, అలాగే ప్రకృతి లక్షణాలు. కాబట్టి ఈ ప్రకృతి జీవాత్మలు పరమాత్మ యొక్క అంశాలు కాదు, భాగాలు కాదు అనే విషయాన్ని ఈ 61 సూత్రంలో, ప్రక్షిప్తాలు తీసేస్తే 61, ప్రక్షిప్తాలు కలిపితే 61, ప్రక్షిప్తాల సంఖ్య, ప్రక్షిప్తాలను తీసేస్తే 57, అంతకుముందు 56, మధ్యలో 4 సూత్రాలు ప్రక్షిప్తాలు 57, 58, 59, 60. తర్వాత సూత్రం ప్రక్షిప్తాలు కలిపి దాని సంఖ్య 62 సూత్రము. అయితే ఈ ప్రకృతితో ఈశ్వరుడు కలిసి, అంటే ఈ పరమాత్మ కలిసి ఒకటి కావచ్చు. అంటే ఆత్మలు పక్క పెట్టేస్తే ఇది కూడా ఒక సిద్ధాంతం ఉంది, ద్వైతం అని చెప్పేసి. అసలు ప్రకృతి అనేది ఏమి లేదు, కానీ ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. పరమాత్మ ప్రకృతి కలిపి ఒకటే, ద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు కూడా ఉంది. ఇది కూడా కాదంటున్నారు కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో. నా అనాత్మనాపి, నా అనాత్మన అపి ప్రత్యక్ష బాధాత్. అనాత్మ ఎవరు అంటే జడం ఎవరు? ఆత్మ కాదంటే చేతనం కాదని అర్థం. అనాత్మన, అనాత్మ అంటే జడం, తత్వము. తృతీయ భక్తి ఏకవచనం. ఈ అనాత్మతో అంటే జడముతో, జడతత్వము అంటే ప్రకృతితో, అపి కూడా, నా అక్కడ అద్వైతం మళ్ళీ తీసుకోవాలి. ఇంతకుముందు సూత్రం నుంచి అద్వైత అనే శబ్దం తీసుకుంటే నా అద్వైతం అనాత్మనాపి. ఇంతకుముందు సూత్రంలో నా అద్వైతం ఆత్మన వచ్చింది, ఇప్పుడు నా అద్వైతం అనాత్మన అపి. జడముతో కలిసి పరమాత్మ ఒకటే, వేరేం కాదు. అంటే ప్రకృతి అనేది లేదు, జగత్తు లేదు, అంతా మిథ్యే. కానీ ఆత్మ కూడా ఉంటుంది. ఇక్కడ ఆత్మను ఒప్పుకోవడం జరిగింది ఈ సూత్రంలో. ఇది ఒక సిద్ధాంతం. ఇది కూడా కాదంటున్నారు. ప్రకృతి పరమాత్మ ఒకటి, ఆత్మలు. ఇది కూడా కాదు. ఆత్మలు అనేకం ఉన్నాయి, ప్రకృతి ఉంది జడ రూపంలో, పరమాత్మ పరమచేతనం. ప్రత్యక్ష బాధ, ప్రత్యక్షంగా అంటే ఈశ్వరుడు ఈ జడ ప్రకృతి, దీని కూడా ప్రమాణాలు లేవు అనే విషయం చెప్పడం జరిగింది. ప్రకృతి ఈశ్వరుడు ఒకటి కాదు, ప్రత్యక్షం ద్వారా అది ఖండింపబడుతుంది. బాధ అంటే ఇక్కడ ఖండింపబడుతుంది, అది కాదని చెప్పేసి తెలుస్తుంది. దీని ద్వారా ఇటువంటి ప్రమాణాలు లేవు. కాబట్టి ఏ ప్రమాణాలు ఉన్నాయి మరి? సూర్యుడు చంద్రుని యొక్క నిర్మాణం భగవంతుడు చేస్తాడని చెప్పేసి మంత్రాలు ఉన్నాయి. సూర్య చంద్రమసో ధాత యథా పూర్వం కల్పయత్, ఏకం బీజం బోధాయ కరోతి. ఇలా ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. ఏం సృష్టిర్యత అబభూవ అంటే ఈ సృష్టిని పరమిత పరమాత్మ నిర్మించినట్టుగా ఋగ్వేదంలో, ఇతర వేదాలు కూడా ఎన్నో మనం సూత్రాలు, ఉపనిషత్తులు కూడా ఇటువంటి వాక్యాలు వస్తాయి. త్రైతవాదం ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఈ సూత్రంలో కూడా ప్రకృతి లేదు అనే విషయం వచ్చింది కాబట్టి ఆ ప్రకృతి ఉన్నది, జగత్తు కూడా ఉంటుంది, సత్యమే, జగత్ మిథ్య కాదు. జగత్తు ఉంటుంది, పరమాత్మ ఆత్మలన్నీ ఉంటాయి.
తర్వాత సూత్రంలో అంటే 63వ సూత్రం క్రమంగా చూసుకుంటే, లేదా ప్రక్షిప్తాలు తీసివేస్తే 59వ సూత్రం. సరే, పరమాత్మ ఉండనియండి, జీవాత్మ ప్రకృతి రెండు కలిసి, ఇక్కడ ఒకటి ఏదో ఒకటి చెప్పడం, జీవాత్మ ప్రకృతి కలిసి కావచ్చు. సరే, పరమాత్మ ప్రకృతి కాకుండా జీవాత్మలన్నీ కలిసి ప్రకృతి అన్ని కలిసి కూడా ఉండొచ్చు కదా, అంటే అది కూడా లేదు. ఇటువంటి సిద్ధాంతం కూడా ఉంటుంది. పరమాత్మను ఒప్పుకోరు కానీ ఆత్మను ఒప్పుకుంటారు, ప్రకృతిని ఒప్పుకుంటారు. ఈ ప్రపంచం ఒప్పుకునే వారి సిద్ధాంతం కూడా ఉంది. పరమాత్మ యొక్క అవసరమే లేదు, జీవాత్మను కర్మ చేస్తున్నాయి, ప్రకృతి సహకరిస్తుంది. ఉర్దూలు చెప్తారు కుదరత్ అంటారు, లేదా నేచర్ అంటారు, కొందరు ప్రకృతి అంటారు. నేచర్ ఉంది, మనం ఉన్నాం, అంతే, పరమాత్మ అవసరం లేదు అనే వాళ్ళకు ఇది సమాధానం. నోభాభ్యాం తేనైవ, అదేవిధంగా తేనైవ అంటే అదేవిధంగా అటువంటి కూడా ప్రమాణాలు లేవు. దీనివల్ల ప్రమాణాలు లేవు కాబట్టి అది కూడా ఖండింపబడుతుంది. ఏది? జీవాత్మలు ప్రకృతి కలిసి అన్ని చేస్తాయి, పరమాత్మ అవసరం లేదు. ఇటువంటి వాటికి కూడా ఈ సిద్ధాంతం, ఈ వాదానికి కూడా ప్రమాణం లేదు. ఉభాభ్యాం, ఈ రెండు కూడా ప్రకృతి జీవాత్మ యొక్క, ఇది ఒక అద్వైతం అంటే ఏకత అనమాట, కలిసి ఉండడం. ఇక్కడ ఏదో ఒక రకంగా అద్వైతాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తుంటే కపిల మహర్షి ఖండిస్తున్నారు. ఏదో ఒక రూపంలో అద్వైతం అంటే ద్వైతము లేదు, రెండవది లేదు, ఒకటే ఉంటుంది, మొత్తం పరమాత్మనే. అసలు ఆత్మ లేదు, ప్రకృతి పరమాత్మ మాత్రమే ఉంటుంది, లేదా ప్రకృతి లేని లేదు, ఆత్మ పరమాత్మ మొత్తం ఇంతే. ఈ ఆత్మ పరమాత్మ ఒకటే, లేదా మొత్తం ఏది లేదు, కేవలం పరమాత్మ మాత్రం ఉంది. అద్వైతాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తే కపిల మహర్షి అద్వైతం అనేది లేదు అని చెప్పడం జరుగుతుంది. త్రైతం ఉంది, ఆత్మలు అనేకం, పరమాత్మ ఒకటి, ప్రకృతి జడము, అది చేతనం కాదు, మూడు ఉంటాయి. దాని కొరకు ఇదంతా ప్రయత్నం చేయడం జరుగుతుంది కపిల మహర్షి. నోభాభ్యాం నా ఉభాభ్యం, నోభాభ్యాం అంటే నా ఉభాభ్యాం, రెండు ద్వారా, ప్రకృతి జీవాత్మ ఈ రెండు ద్వారా అద్వైతం అనేది నా, అద్వైతం లేదు. తేన ఏవా, ఇంతకుముందు చెప్పినటువంటి అవే ఉదాహరణలు, అవే హేతుల ద్వారా, అవే ప్రమాణాల ద్వారా మనకు ఖండింపబడుతుంది. కాబట్టి మనం చూస్తాం, ఎన్నో వస్తువులను చూస్తాం, వస్తువులు ఉంటాయి, వస్తువు తయారు చేసే కర్త ఉంటాడు, వస్తువులను ఉపయోగించి వినియోగదారుడు ఉంటాడు, భోక్త ఉంటాడు. ఈ సృష్టి ఇది భోగ్యము, పరిణామిని, త్రిగుణాత్మకం, జ్ఞానరహితం, జ్ఞానం ఉండదు, అది జడము, అది పరార్థం కొరకే. కానీ జీవాత్మ భోక్త, అపరిణామి, త్రిగుణాతీతము, జ్ఞానయుక్తము, చేతను, స్వార్థ. జీవాత్మ స్వార్థం కొరకే ఉంటుంది. ఈ విధంగా ఇంతకుముందు సూత్రంలో కూడా వచ్చినాయి. 1వ అధ్యాయంలో ఇందులోనే సాంఖ్య దర్శనంలో సంహత పరార్థత్వాత్ పురుషస్య, పురుషుని కొరకే ఈ ప్రపంచం, ఈ జగత్తు. ఎందుకంటే సంహతం అంటే సమ్మేళనం, సముదాయం, ఇది పరార్థత్వాత్, పరార్థం కొరకే ఉంటుంది. ఈ భోగం ఎంతవరకు ఎవరు భోగిస్తారో చివరికి అంటే చిత్ అవసానం భోగ, అవసానం, ముగింపు ఎక్కడ అంటే చిత్ అంటే చేతనం, ఆత్మ యొక్క భోగం ఇది అని 1వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆ విధంగా మరి బాగానుంది. కానీ ఈ శాస్త్రాల్లో, వేదాలు అక్కడక్కడ ఆత్మ గురించి చెబుతూ ఒకటే ఉంది ఆత్మ, ఒకటే ఆత్మ అని చెప్పేసి కూడా ఉన్నాయి కదా. ఛాందోగ్య ఉపనిషత్తులో, ఐతరేయ ఉపనిషత్తులో ఆత్మావా ఇదం ఏకం ఏవ అగ్రే ఆసీత్ అని, ఆత్మ ఏవ ఇదం సర్వమని, బ్రహ్మ ఏవ ఇదం సర్వమని, ఇలా ఎన్నో వాక్యాలు వస్తాయి అని సందేహం అన్నమాట. మీరు లేదంటున్నారు కానీ ఉన్నాయి కదా ప్రమాణాలు అని చెప్పేసి పూర్వపక్షి ప్రశ్న వేసి సందేహం అడగడం జరుగుతుంది. ఆత్మ జడతత్వం కంటే వేరుగా అని చెప్పడం జరిగింది కదా, సర్వతా భిన్నం అని చెప్పడం జరిగింది. మరి వేదాల్లో, వేదానుకూల శాస్త్రంలో, ఉపనిషత్తుల్లో అక్కడక్కడ ఏకత కనిపిస్తుంది అని అడిగినప్పుడు సమాధానంగా 64వ సూత్రం ప్రక్షిప్తాలు తీసేస్తే 60వ సూత్రం, అన్యపరత్వం అవివేకానాం తత్ర, స్పష్టమైనటువంటి సూత్రం ఇది.
ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అనుకుంటున్నారు ఇన్ని వాదాలు, ప్రతివాదాలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలు, మతాలు, ఇంత గొడవలు ఎందుకు, ఇన్ని తగాదులు ఎందుకంటే కారణం ఏంటి అంటే అన్యపరత్వం. తత్ర, ఈ వాక్యాలలో, ఈ విషయాల్లో అన్యపరత్వం ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్యపరత్వం అంటే ఏంటి? అన్యం అంటే అద్వైతం, అంటే ద్వైతం కంటే అన్యము. ద్వైతం కంటే అన్యము, ద్వైతం అంటే రెండు, దానికి అన్యం అంటే ఏంటి? అద్వైతం అంటే ఒకటే అనేది అభిప్రాయం ఉందో, అద్వైతం అనేది అయితే అభిప్రాయం ఉందో, అంతా ఒకటే, అంతా పరమాత్మయే అనేది ఒకటి, లేదా ఈ ప్రకృతి పరమాత్మ కలిసి ఒకటే, ఇక ఆత్మల అవసరం లేదు, అక్కడ ఒకటే, లేదా పరమాత్మ అవసరం లేదు, ప్రకృతి ఆత్మలు కలిసి ఒకటే. ఈ ఒకటే ద్వైతం కానిది అద్వైతము. ఇది ఈ సిద్ధాంతం అనేది ఎవరి కొరకు అంటే అవివేకానా, వివేకరహితుల కొరకు, వివేకం లేని వారి కొరకు, వివేకం లేని వారి కొరకే ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది అని చెప్పడం జరిగింది. వివేకం లేని వారి కొరకు ఈ సిద్ధాంతాలు ఉంటాయి. శృతి వాక్యాలు తాత్పర్యం వేరుంటుంది. అంతటా కూడా ఆత్మ వేరు, అనాత్మ అంటే జడము వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని చెప్పడం జరిగింది. కానీ అవివేకులు అంటే వారు ఉంటారు, కొందరు తెలియని వారు, సరిగా అర్థం కాదు, జడబుద్ధి, మందబుద్ధి ఉంటుంది. శాస్త్రులు ఏం చెప్పినారో గంభీరంగా అధ్యయనం చేయరు, పైన పైన చదువుతారు, ఒక రెండు వాక్యాలు చదువుతారు, లేదా మధ్యలో ఒక వాక్యాన్ని, ఒక శబ్దం తీసుకుంటారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఇటువంటి శబ్దాలు, వాక్యాలు, వీటిని మహావాక్యాలు అన్నారు. ఆ వాక్యం ఎక్కడుంది? ఏ శాస్త్రంలో ఉంది? ఏ సందర్భంలో, ఏ ప్రసంగంలో? అది అనేవారెవరు, వినేవారెవరు, దాని అర్థం ఏమిటి, దాని ప్రసంగం ఏమిటి, ఏం అర్థం చేసుకోకుండా అహం బ్రహ్మాస్మి, అంతా పరమాత్మే, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, లేదా అంతా శూన్యమే, అసలు ఏమీ లేదు, పరమాత్మ అంటున్నారు, ఆత్మ అంటున్నారు, ప్రపంచం అంటారు, కానీ ఏది మిగలదు. ఎందుకంటే ఒక కుండ తీసుకోండి, కుండ తయారు కాకముందు కుండ లేదు, కుండ పగిలిపోయిన తర్వాత, ముక్కలైన తర్వాత, అప్పుడు కూడా కుండ లేదు కదా. కుండ ముందు లేదు, తర్వాత లేదు, మధ్యలో కుండ అనేది అది కూడా కాదు, కుండ కాదు. దానికి అసలు కనిపించేదంతా కూడా అది మాయ, ఇదంతా కనిపించకుండా పోతుంది, కాబట్టి ఇప్పుడు కూడా అసలు లేదు అలా అనిపిస్తుంది, అంతా శూన్యమే, శూన్యం నుంచి అంతా పుడుతుంది అనేది కూడా, అది కూడా తప్పే. ఇటువంటి సిద్ధాంతాలను, సంప్రదాయాలను, వాదనను ఖండించడం జరుగుతుంది. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నా అన్యత్ కించనం ఇషత్ స ఈక్షత లోకాత్ ను లోకాన్ను సృజాయిత్ అని చెప్పి ఐతరేయ ఉపనిషత్తు ఉంది. పరమాత్మ ఏమనుకుంటున్నారు చెప్పడం జరిగింది. ఆత్మవ ఇదం, ఇక్కడ ఆత్మ ఎవరు? ఆత్మవ ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, అగ్రే, ఇక్కడ సంధి వచ్చింది. ఆత్మవ ఇదం ఏక ఏవ అగ్రే ఆసీత్, ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ, ఇదం ఆత్మ, ఈ ఆత్మ, ఏకం ఒకటే, ఏవ ఒకటే, ఏక ఏవ ఒకటే, అగ్రే ఆరంభంలో, ముందుగా, ఆసీత్ ఉండెను, పరమాత్మ ఉండెను. ఇప్పుడు ప్రళయంలో పరమాత్మ యొక్క స్థితి అది. ఇక్కడ ఆత్మ అనగానే కేవలం ఆత్మ అనుకుంటున్నారు. ఆత్మ ఒకటే ఉండెను. ఎప్పుడు ఉండెను? ప్రళయం అప్పుడు, సృష్టి కంటే ముందు, అగ్రే ముందుగా ఉండెను. స్పష్టమైన వాక్యం ఉంది. కానీ ఏమనుకుంటున్నాం? ఏక ఏవ అగ్రే ఆసీత్, ఒకటే ఉండెను అంటే అంతా ఒకటే అని చెప్పేసి అర్థం తీసుకుంటున్నారు. ఇటువంటి అర్థం ఎవరు తీసుకుంటారంటే అవివేకులు, సరిగా అర్థం కాని వారు, సరిగా అధ్యయనం చేయని వారు. వారి కొరకు ఇటువంటి సిద్ధాంతాలు, అంటే ఈ సిద్ధాంతాలు ఎలా పుడుతున్నాయంటే అజాగ్రత్తగా అధ్యయనం చేసేవారు, లేదా అశ్రద్ధతో, శ్రద్ధ లేకుండా ఎవరైతే అధ్యయనం చేస్తారో, ప్రయత్నం చేస్తారో, అందుకే ఒకటికి మరొకటి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇదంతా భ్రాంతి, భ్రమలో ఉంటారు, భ్రమణాన్ని ప్రచారం చేస్తారు, భ్రమణాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తారు, భ్రమ సిద్ధాంతాన్ని తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో అంతా భ్రమవాదం ఉంది, భ్రాంతివాదం. మనకు కావాల్సింది పరబ్రహ్మవాదం కావాలి, బ్రహ్మవాదం, పరబ్రహ్మవాదం, బ్రహ్మాత్మ కావాలి, పరమాత్మ కావాలి. పరమాత్మవాదం, బ్రహ్మాత్మవాదం అవసరం ఉంది. ఈ విధంగా ఈ సూత్రాలు చెబుతూ ఇంకా చెప్పడం జరుగుతుంది. అంటే
బ్రహ్మాత్మ, తర్వాత ఈ అవిద్య, ఈ జగత్తు ఇది కావచ్చు అని మరొక అంటే ఉపాదాన కారణం అని చెప్తున్నారు. ఈ జగత్తు యొక్క ఉపాదాన కారణం బ్రహ్మాత్మ అంటే పరమాత్మ లేదా అవిద్య. ఇంతకుముందు కూడా వచ్చింది ఈ ప్రసంగం. అవిద్య ఈ జగత్తుకు ఉపాదాన కారణం లేదా పరమాత్మ ఉపాదాన కారణం. ఇటువంటి విషయాలను ఖండిస్తూ ఇక్కడ మళ్ళీ విషయం తీసుకోవడం జరిగింది. నా ఆత్మ విద్య నో భయం జగత్ ఉపాదాన కారణం. జగత్ ఉపాదాన కారణం నిస్సంగత్వాత్ అని ఖండించడం జరిగింది. ఇక్కడ 65వ సూత్రం. ప్రక్షిప్తాలు తీసేస్తే 61వ సూత్రం. బ్రహ్మాత్మ, ఇక్కడ ఆత్మ అనేది శబ్దం వచ్చింది. నా ఆత్మ విద్య అంటే బ్రహ్మాత్మ, చేతనతత్వం. ఇది నిస్సంగత్వాత్. హేతు చెప్తున్నారు. నిస్సంగత్వాత్ అంటే అసంగము, దేంతో కలవదు. కొన్ని కణాలు, కొన్ని అవయవాలు, కొన్ని అంగాలు కలిసి ఏర్పడేటువంటిది తత్వం కాదు పరమాత్మ కానీ ఆత్మ కానీ. అంటే అపరిణామి అని చెప్పడానికి నిస్సంగత్వాత్. ఇందులో కలవదు కాబట్టి, మార్పు చెందదు కాబట్టి నిస్సంగత్వాత్. ఏది జరుగుతుంది? అవిద్య. నా ఆత్మ అవిద్య. అవిద్య అంటే ఏంటి? మిథ్య, అవస్తు. అవిద్య అనేది ఉపాదాన కారణం నా, జగత్ ఉపాదాన కారణం నా. ఆత్మ విద్య, ఆత్మ అవిద్య. ఇక్కడ నా ఆత్మ అవిద్య రెండు కలిపి నా ఆత్మ విద్య. ఆత్మ విద్యలో విడదీస్తే నా వేరు, తర్వాత ఆత్మ, మళ్ళీ అవిద్య. ఆత్మ అవిద్య ఈ రెండు ఉభయం, ఒకటొకటి కాదు, ఈ రెండు కలిపి కూడా కాదు. దేనికి? జగత్తు యొక్క ఉపాదాన కారణం నా. కేవలం బ్రహ్మాత్మ పరమాత్మ కూడా ఒకటి ఉపాదాన కారణం కాదు. తర్వాత ఈ రెండు కలిపి కూడా కాదు. అవిద్య కలిపి, అవిద్య కూడా కాదు కారణం. అంటే మూల ప్రకృతిని పక్కన పెట్టి అవిద్యనే జగత్తుకు ఉపాదాన కారణం అని చెప్పేసి ఇంతకుముందు ప్రసంగం వచ్చింది. మరి అదే ప్రసంగం తీసుకుని స్పష్టం చేస్తారు ఇక్కడ. ఎందుకంటే నిస్సంగత్వాత్. మాకు ముందు కూడా 1వ అధ్యాయంలో వచ్చింది. నా అవస్థను వస్తు సిద్ధి. అవస్థ నుంచి వస్తువు పుట్టదు, నాసుతో విద్యతే భావు. ఆ విధంగా వస్తు నుంచి అవస్తు కాదు, అవస్థ నుంచి వస్తు కాదు. ఈ విధంగా పరంపిత పరమాత్మ ఏదో కలయిక ద్వారా పుట్టినటువంటి పరమాత్మ కాదు, అనాది తత్వం. అది నిత్యతత్వం. పరమాత్మ చేతనం, పరమచేతనము. ఉపాదాన కారణం కావడానికి వీలే లేదు. ఒకవేళ పరమాత్మ ఉపాదాన కారణం అయితే ప్రపంచమంతా చేతనమే ఉండాలి. పరమాత్మ పరమచేతనం కదా, ప్రతి వస్తువు కూడా చేతనం ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. అలా లేదు. ప్రపంచం జడం. ఒకవేళ ఈ జడం అని అనుకుంటే పరమాత్మ కూడా జడం అయిపోతాడు. ఎందుకంటే కనిపించే ఈ కార్య జగత్తులో అంత జడం కనిపిస్తుంది. దీనికి కారణం కూడా జడమై ఉండాలి. అంటే పరమాత్మ కూడా జడమైపోతాడు. కాబట్టి పరమాత్మ ఈ జగత్తుకు ఉపాదాన కారణం కాదు. ఆ విద్య కూడా కాదు. ఆ విద్య అనేది ఒక తత్వం కాదు. అది కొన్ని అవయవాలతో ఏర్పడినటువంటి తత్వం కాదు. దానికి అంగాలు లేవు. అవిద్యకు అంగాలు లేవు. అది అఖండం కాదు, అది స్వతంత్రం కాదు. విద్య లేకపోవడం అవిద్య, వెలుగు లేకపోవడమే చీకటి. చీకటి అంటే అర్థం ఏమిటి? అక్కడ ప్రకాశం లేదు, అంతే. అవిద్య అంటే ఏమిటి? విద్య లేదు. అవిద్య అనేది తత్వం కాదు, ఒక పదార్థం కాదు. అంటే కణాలతో ఏర్పడ్డది, అంగాలతో ఏర్పడినటువంటి వస్తువు కాదు అవిద్య. అవిద్య వలన కూడా ఈ జగత్తు పుట్టదు. ఉపాదాన కారణం అంటే మూల సరుకు, ముడి సరుకు కాజాలది అవిద్య, పరమాత్మ కాదని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది స్పష్టం చేయడానికి. ఇది అయితే జీవాత్మ ఆనంద స్వరూపం కాదన్నారు. అంటే జీవాత్మలో సత్చితే, జీవాత్మకు ఉనికి ఉంది, సత్తా ఉంది, చేతనము, జ్ఞానం ఉంది. కానీ ఆనందం లేదు. సచ్చిదానంద స్వరూపం పరంపిత పరమాత్మది. స్వభావం, లక్ష్యం అన్నమాట. స్వరూపం అంటే ఇక్కడ స్వభావం అని తీసుకోవచ్చు. పరంపిత పరమాత్మ యొక్క స్వభావము, లక్షణం ఏంటంటే సత్చిత్ ఆనందం. సచ్చిదానందేశ్వరాయ నమో నమః అంటాం. మరి జీవాత్మ సత్చిత్ మాత్రమే, ఆనందం లేదు. ఆ విషయం గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకోవడం జరిగింది. 66వ సూత్రం. ప్రక్షిప్తాలు తీసేస్తే 62. కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు. ద్వయో, పరమాత్మ జీవాత్మ రెండింటిలో నుంచి ఏకస్య, అందులో ఒకటి ఏంటి అంటే జీవాత్మ. ఆనంద చిత్రూపత్తే,
ఆనంద చిత్ రూపత్వే అంటే స్వరూపం, స్వభావంతో ఆనంద రూపం, చేతన రూపం. అంటే ఈ జీవాత్మకు ఆనందం అనేది స్వాభావికం కాదు అనే విషయంలో. ఎందుకంటే భేదం ఉంటుంది, ద్వయో భేదాత్, భిన్నత ఉంటుంది. భిన్నంగా వర్ణించడం జరిగింది వేదాల్లో. రసో వై సహ రసం ఏవ లబ్ధ్వా ఆనందీ భవతి. పరమిత పరమాత్మ రసము అంటే ఆనందం. రసో వై స, రసమే, ఆనందమే. రసం ఇహవ అయం లబ్ధ్వా, ఈ రసాన్ని, రసాన్ని మాత్రమే, రసం హి, నిశ్చయంగా, నిశ్చయంగా రసాన్ని లబ్ధ్వా పొంది, అంటే జీవాత్మ ఈ ఆనందాన్ని పొంది, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొంది ఆనందమయం అవుతుంది. ఆనందీ భవతి, ఆనందీ అవుతుంది. జీవాత్మ ఆనందీ అవుతుంది, ఆనందమయం అవుతుంది. ఆనంద స్వరూపము వేరు, ఆనందమయం వేరు. ఆనందం అంటే ఆనందం లాగా అవుతుంది అన్నమాట. అంతా జలమయం అంటాం. జలం అంటే జలంతో కూడుకున్నదని అర్థం. జీవాత్మ ఆనందమయం, ఆనందమయుడు అవుతాడు గాని ఆనందుడు కాదు. జీవాత్మ ఆనందుడు కాదు, ఆనందమయం, జలమయం. మనం చెప్తూ ఉంటాం, అంత దుఃఖమయం అంటాం. అంటే మిశ్రితమైన అర్థం, కలిసి ఉంటుంది. ఆనందమయం అంటే జీవాత్మలో ఆనందం కలిసి ఉంటుంది, నిండి ఉంటుంది అని అర్థం వస్తుంది. ఆనందుడు కాదు అంటే స్వభావంతో ఆనందం లేదు అనే విషయాన్ని ఈ సూత్రం చెప్పడం జరిగింది. నైకస్యానంద చిద్రూపత్వే ద్వయోర్భేదాత్. సాంఖ్య దర్శనం 5వ అధ్యాయం 66వ సూత్రం వరుస క్రమంలో. ద్వయో అంటే పరమాత్మ, జీవాత్మ, ఈ రెండింటిలో ఉభయోహో, ద్వయోహో, ఏకస్య అందులో ఒకటి, ఒకదాని యొక్క అంటే జీవాత్మ యొక్క ఆనంద చిద్రూపత్వే, ఆనంద చిద్రూపంలో ఏముంది అంటే చేతన రూపంలో, నహి కాదు. అంటే జీవాత్మలో ఆనందం లేదు, ఆనందం పొందాల్సి వస్తుంది. ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి. ఆనందాన్ని బ్రహ్మ నుంచి పొంది ఇప్పుడు తెలుసుకొని అప్పుడు నా బిభేతి. ఆనందం పొందినప్పుడు జీవాత్మకు భయం రాదు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి, తమేవ విద్వాన్ బిభాయ మృత్యు. అకామో ధీరణ మంత్రంలో వస్తుంది. తమేవ విద్వాన్ న బిభాయ మృత్యు. పరమాత్మ పొందిన తర్వాత మృత్యు అంటే భయం ఉండదు. యస్య ఛాయ అమృతం యస్య మృత్యు. భగవంతుని ఛాయ, భగవంతుని సన్నిధి, అది అమృతం, మోక్షం. భగవంతుని యొక్క ఆదేశాలు పాటించడం మోక్షం నిజానికి. అది ఆనందం, ఆశ్రయం, రక్షణ. ఛాయ అంటే నీడ. భగవంతునికి దూరంగా అంటే భగవంతుని యొక్క ఆదేశాలు పాటించకపోవడమే అదే మృత్యు, మరణ భయం. భగవంతుని పొందడమే మృత్యుంజయ. మృత్యుంజయం కావాలంటే భగవంతుని పొందాలి. తమేవ విద్వాన్. ఆ విధంగా భగవంతుని యొక్క ఆనందమే, కానీ జీవాత్మ తన ఆనందం కాదు, స్వాభావిక ఆనందం కాదు, స్వాభావిక గుణం కాదు. ఈ విషయం స్పష్టం చేయడం జరిగింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఇలా ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. జీవాత్మలో ఆనందం అనేది స్వాభావిక గుణం కాదు అలా చెప్పడం జరిగింది. అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఈ సుఖం కానీ ఆనంద శబ్దాలు రెండు ఒకటి అనిపిస్తాయి. సుఖము ప్రపంచం నుంచి ఇంద్రియాల ద్వారా విషయాలు అనుకూలంగా అనిపిస్తే, అనుకూలమైన అనుభూతి, అనుకూలం అనిపిస్తే సుఖం అనిపిస్తుంది, ప్రతికూలం అనిపిస్తే మనకు దుఃఖం అనిపిస్తుంది. కానీ ఆనందం అలా కాదు. అది ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, కైవల్య స్థితి, సమాధి స్థితిలో లభిస్తుంది. ఆనందం అనేది లోపల నుంచి లభిస్తుంది, బయట అవసరం లేదు. ఆనందం కొరకే ప్రతి జీవాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం కూడా ఆనందం కొరకే నిజానికి. ఈ ఆత్మ కూడా ఈ భౌతిక సుఖాల గురించి ప్రయత్నం చేయదు, కానీ అవిద్య వలన భ్రమలో ఉండి ఈ ప్రపంచ సుఖాల గురించి, భోగాల గురించి అటువైపు కొట్టుకుపోతుంది, ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అందుకే తదా ద్రష్టు స్వరూపేవ స్థానం అన్నారు పతంజలి మహర్షి. లేకపోతే ఏమవుతుంది? వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ వృత్తి సారూప్యమే ఈ దుఃఖాలకు కారణం. కాబట్టి దుఃఖ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. జీవాత్మ స్వరూపంతో ఆనందం కాకపోవచ్చు, కానీ ముక్తిలో
ముక్తులు ఆనందుడు కావచ్చు కదా, ఆనంద స్వరూపం కావచ్చు కదా అని అనిపిస్తుంది. సరే, ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఆనంద స్వభావం కాకపోవచ్చు, కానీ ముక్తిలో ఉన్నప్పుడు కావచ్చు కదా. ఆ అవస్థలో, ఆ సమయంలో జీవాత్మ పూర్తిగా ఆనందమే, అంటే ఆనంద స్వరూపం కావచ్చు. పరమాత్మలాగా జీవుడే దేవుడైపోతాడు ముక్తిలో అనే సిద్ధాంతం కూడా ఉంది. అప్పుడు ఈ దుఃఖాలు ఉండవు, ఈ కష్టాలు, ఈ సమస్యలు ఉండవు, ఈ అజ్ఞానం ఉండదు, అవిద్య ఉండదు. అటువంటప్పుడు హాయిగా ఆనందుడైపోతాడు, భగవంతుడిలాగా అయిపోతాడు, అప్పుడు సచ్చిదానందుడైపోతాడు అనే వాదం కూడా ఉంది. అటువంటి సిద్ధాంతాల వరకు ఉన్నారు. దాన్ని కూడా ఖండిస్తున్నారు ఈ 67వ సూత్రంలో. ప్రక్షిప్తాలు తీసివేస్తే 63వ సూత్రం, సాంఖ్య దర్శనం 5వ అధ్యాయం. కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు, దుఃఖ నివృత్తే గౌణ. అక్కడ దుఃఖ నివృత్తి అవుతుంది, అక్కడ దుఃఖ నివృత్తి మాత్రమే, అది గౌణం. నిజానికి ఆనంద రూపం అనేది వర్ణించడం జరుగుతుంది, వేదాల్లో శాస్త్రంలో ఉంది ఆనందుడు అని చెప్పేసి. మోక్షంలో ఉన్నప్పుడు ఆనందుడు అంటే పరమాత్మ లాగా స్వభావంతో ఆనందం కాదు, అది అది గౌణం, చెప్పడానికి మాత్రమే, అది ప్రధానం కాదు. గౌణం, గౌణం అంటే రెండవ స్థాయి అన్నమాట. దుఃఖ నివృత్తే గౌణ స్పష్టం చేయడం జరిగింది. మోక్షంలో కూడా జీవుడు లేదా జీవాత్మలు ఆనంద స్వభావం కాదు, అక్కడ కూడా ఆనందమయమే, అక్కడ కూడా అంతే. అక్కడ శరీరం ఉండదు అంతే, ఇక్కడ శరీరం ఉంటుంది, ఇంతే భేదం. అక్కడ కూడా రసం హేవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి, ఇక్కడ కూడా అంతే. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే మనము అగ్నికి దగ్గర కూర్చుంటాం, వేడి కనిపిస్తుంది. ఆ వేడి ఎక్కడిది? అగ్ని యొక్క వేడి నిజానికి, కానీ మన శరీరం అంతా కూడా అగ్నిమయం కాదు కదా. అలాగే నీళ్ళలో ఉంటాం, చల్లగా అవుతుంది శరీరం, ఈ శరీరం నీళ్లుగా మారిపోదు కదా. అలాగే మనం ఎన్నో కూడా ఏమంటాం, డబ్బు సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం, ఆ బంగారంగా మారిపోం మనం. ధనవంతుడు అంటారు, బలవంతుడు అంటారు, విద్యావంతుడు అంటారు, అన్నంత మాత్రాన విద్య మొత్తం విద్యమయం, విద్యా స్వభావంలాగా ఉండదు కదా. విద్యామయుడు నిజానికి విద్యావంతుడు అంటే విద్య కలిగిన వాడు, ధనవంతుడు ధనం కలిగిన వాడు ధనంగా మారిపోడు, బంగారంగా మారిపోడు, వెండిగా మారిపోడు. అలాగే అక్కడ మోక్షంలో కూడా ఆనందవంతుడు అన్నారు. నిజానికి ఆనందమయుడు అంటారు, అందుకే ఆనంది అంటారు సంస్కృతంలో. ఆనంది, ఆనంద కాదు, ఆనంది. జీవాత్మ పేరు ఆనంది అవుతుంది, పరమాత్మ పేరు ఆనంద. ఈ భేదం గమనించాలి, ఆనంద కాదు ఆనంది అవుతుంది. పరంపిత పరమాత్మ మాత్రమే ఆనంద స్వరూపము, జీవాత్మ ఆనందమయం, ఆనందవాల, ఆనందవంతుడు, ఆనందం కలవాడు. ఆ విధంగా మరి ఇటువంటి శాస్త్రం, ఇటువంటి వచనాలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మోక్షావస్థలో ఆత్మ ఆనంద రూపం అని చెప్తున్నారు అంటే దానికి సమాధానం చెప్తున్నారు. చాలా మంచి సూత్రం ఇది కూడా. విముక్తి ప్రశంస మందాన, ఈ విముక్తి యొక్క ప్రశంస ఇది, ఇది పొగడ్త. విముక్తిని, మోక్ష స్థితిని మెచ్చుకోవడం కొరకు, ఎందుకంటే ఆకర్షించిన కొరకు, అజ్ఞానం ఉన్న వారిని ఆకర్షించిన కొరకు. మందాన అంటే అజ్ఞానులను, అవివేకులను వారిని దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది. మోక్షం అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మొత్తం జీవుడే దేవుడైపోతాడు అనేది ఏది ఉందో అది నిజానికి వాస్తవం వేరు. కానీ మందానము కొందరికి అర్థం కాదు, మందబుద్ధులు ఉంటారు, వారిని ఆకర్షించిన కొరకేది విముక్తి ప్రశంస. ఇది ప్రశంస మాత్రమే, భగవంతునిలాగా ఆనంద స్వరూపం కాదు, స్వభావంతో ఆనందం అనేది కాదు. ఆత్మ ఆనంది మాత్రమే, ఆనంద స్వరూపం కాదు, ఆనందయుక్తమే. అందుకే దాని పేరు ఆనంది. ఆనందాన్ని ఉపభోగిస్తుంది, అనుభవిస్తుంది. కాబట్టి ఎవరి కొరకు? మందానం, మందుల కొరకు, మందబుద్ధి కొరకు, అవివేకుల కొరకని స్పష్టం చేయడం జరిగింది. 68వ సూత్రం ప్రక్షిప్తాలు తీసేస్తే 64వ సూత్రం, విముక్తి ప్రశంస. ఇది విముక్తి ప్రశంస మాత్రమే. ఆ విధంగా తర్వాత ఈ విషయాన్ని ఇక్కడ
ముగించేసి తర్వాత ప్రసంగం మనస్సు గురించి. మనస్సు అనేది సూక్ష్మము, అది అణువు, అది ఏకదేశీయ లేదా సర్వవ్యాపకమా, మనసు ఎలా ఉంటుంది, దాని తత్వం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, అది ఏం చేస్తుంది అనే విషయాన్ని 69వ సూత్రం నుంచి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రక్షిప్తాలు చేస్తే 65వ సూత్రం నుంచి మనసు అనేది ఎలా అవుతుంది. మనం ఈ ఈ అధ్యాయంలోనే 14వ సూత్రం చెప్పుకోవడం జరిగింది. మనస్సు యొక్క స్థితి అణువు అని చెప్పేసి, అది అణువు ఉంటుంది. ఆ విధంగా తర్వాత కూడా ఈ విషయం తీసుకుందాం. మనస్సు యొక్క మర్మం, మనోమర్మం గురించి వస్తుంది. మనసు ఎటువంటిది, అది ఎన్ని మనసులు ఉంటాయి, ఏమవుతుంది, మనసు ఏమేం చేస్తుంది, యజ్జాగ్రత్త దూరముదైతే దైవం తత్సుప్తస్య తథైవతి అని చెప్పేసి మనం శయనకల మంత్రాలు మనసు గురించి చెప్పుకుంటాం. భౌతికతలో కూడా మనసు గురించి చాలా ఉంది. చంచలం హి మన కృష్ణ అని చెప్పేసి శ్లోకం ఉంది. మనసుని ఎలా ఆపాలి ఆ విషయం కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ మనసు ఒక చోట ఉంటుందా, అంతటా ఉంటుందా, ఏం జరుగుతుంది, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఇంద్రియాలు ఏమిటి, ఈ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. 65వ సూత్రం నుంచి ఇక్కడ ఆపేద్దాం. నాకు మోక్షంలో ఆత్మ యొక్క స్థితి, అది ఆనందుడు కాదు, ఆనంద స్వరూపం కాదు, కేవలం ఆనంది అవుతుంది, ఆనందమయం, ఆనందంతో యుక్తం అవుతుంది. ఇది మందుల కొరకు, మంద బుద్ధి వారి కొరకి ప్రశంస, మోక్ష ప్రశంస ఉంటుంది. తర్వాత ఈ దుఃఖ నివృత్తి అనేది గౌనము అని చెబుతూ మనకు కపిల మహర్షి ఈనాడు ఇప్పుడు ఈ రోజులో కూడా ఉన్నటువంటి ఈ ద్వైతము అద్వైత సిద్ధాంతాలను, శూన్యవాదాలను ఖండించడం జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఎన్నో సంశయాలను, ఎన్నో భ్రమలను, ప్రపంచంలోటువంటి భ్రమలను కూడా దూరం చేస్తున్నారు. సరిగా అర్థం చేసుకొని సరైన పద్ధతిలో మనం సాధన చేస్తే తప్పకుండా మన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోగలుగుతాం. లేకపోతే మహతీ వినష్టి, ఈ జన్మలో గనక ఈ ప్రయత్నం చేయకపోతే మహతీ వినష్టి, చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ జన్మించాల్సి వస్తుంది, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ కాదనుకుంటే, హాయిగా ఉండాలనుకుంటే మనం ప్రయత్నం చేస్తూ, పురుషార్థం చేస్తూ, ముఖ్యంగా సందేహాలు నివృత్తి చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. మాటి మాటికి నిరీక్షణం, పరీక్షణం, సర్వేక్షణం అవసరం. ప్రయాణం చేసేటప్పుడు అని గమనిస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నాం, చేరుకుంటున్నామా లేదా, సరైన దిశలో ప్రయాణం సాగుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత మన గమ్యం రాకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. ముందుగానే మాటి మాటికి చూసుకుంటూ ఉండాలి. తెలిసినప్పుడు కూడా, ఎంత తెలిసినా, అందుకే మాటి మాటికి ఈ స్వాధ్యాయం అనేది చెక్కింగ్ అన్నమాట. స్వాధ్యాయం, ప్రవచనం, ఈ రెండు తెలిసిన విషయాన్ని ప్రవచనం చేస్తుండాలి. దానివల్ల మనకు విద్య పెరుగుతుంది. స్వాధ్యాయ విషయంలో, ప్రవచన విషయంలో ప్రమాదం అంటే ఆలస్యం, సోమర్థనం చేయకూడదు అని మాటి మాటికి హెచ్చరించడం జరిగింది ఋషులు. స్వాధ్యాయం చేస్తుండి, స్వీయ అధ్యయనం, మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. స్వాధ్యాయం అంటే మోక్ష శాస్త్ర అధ్యయనం. స్వాధ్యాయం అంటే ఓం జపం, భగవంతుని యొక్క నామాలను స్మరణం చేయడం కూడా స్వాధ్యాయమే. భగవంతుని స్మరణ చేస్తూ, మోక్ష శాస్త్రాలు అధ్యయనం చేస్తూ, మనల్ని చూసుకుంటూ, ఆత్మ నిరీక్షణ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది మార్గం, ఇది దర్శన మార్గం, ఇదే ఋషుల మార్గదర్శనం, ఇదే దర్శన కళ. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, కపిల మహర్షికి అందరికీ ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు. నమస్తే. ఓం.